అబ్బాయ్ ఆయ్ లా అమ్మా నాన్న ఇంకా ఇంటికి రాలేదు. ఆ నైట్ ఎక్కడ కొన్నావు? చిరిగిపోయింది. చినిగిపోయిందా? నీ వయసులో కుర్రాళ్ళు పర్సులో కాండం పెట్టుకుని తిరుగుతున్నారు. అందరు అబ్బాయిలు ఒకలా ఉండరే, మనం కొంచెం పుషిస్తూ ఉండాలి. బైక్ స్టార్ట్ అయిపోతే కిక్కిస్తాం కదా, అలా. అంగపారు ఒక చీర కొనడానికే మనం 100 సార్లు వేసుకొని చూస్తామే. పెళ్లి దగ్గర కూడా అదే రూల్ పెట్టాలి. అప్పుడు కానీ మగాలు అసలు మ్యాటర్ బయటపడదు. చూడే అంత హ్యాండ్సమ్ గా ఉంటే ఎలా డౌట్ పడుతున్నావు? ఒకసారి ఆ కాలలో ఉప్పుతున్నాడు చూడు. నాకు తెలిసిరా నువ్వు పెద్ద తూచిగాడి. మా వాడు వంట కూడా కుమ్మేస్తాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఆస్తిపాస్తులు లేకపోతే సంపాదించుకుంటాడు అనుకోవచ్చు. అసలు భర్తగా పనికిరాని వాడి కోసం ఏం మాట్లాడుకుంటాం, ఏం సర్దుకుంటాం. ప్రేమించాను నాన్న, వదిలేను కదా. ఊర్లో అంతమంది మగాళ్ళని పెట్టుకుని అటు ఇటు కానీ మీ వాడిని తెచ్చుకున్నాడు. నాకు జీవితం వద్దు. ఓటమి వచ్చినప్పుడు ఓర్పుతో ఉండు, విజయం వచ్చినప్పుడు వినయంతో ఉండు. దీనికి నా దగ్గర ఒక అద్భుతమైన మందుందమ్మా. ఎక్కడ ఎండి చేయాలో మీరే చూసుకోండి. గుర్తు పెట్టుకో, ఎక్కడితో అయిపోలేదు. ఇప్పుడే మొదలైంది. నువ్వు పెద్ద గబ్బర్ సింగ్ మరి. హలో మాస్టర్, ఏం చూస్తున్నారు? ఉందా లేదా అని ఒక కన్ఫర్మేషన్ అంతే. మగాడి జీవితానికి సేఫ్టీ లేకుండా పోతుంది. మగాడ నాకు డౌటే.